ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందో, ఎప్పటికైతే నోటిఫికేషన్ ప్రకటిస్తారో అప్పటి నుంచి ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే కొనసాగుతుంది. రేపు మళ్ళీ ఇంకో ఎవరైతే ముఖ్యమంత్రి వస్తారో, ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు వరకు ఆపద్ధర్మ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రజలు ఒక ప్రభుత్వానికి ఇచ్చిన 5 ఏళ్ల సమయం, 60 నెలల సమయం పూర్తయిపోయిందంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు, లేదంటే వాళ్ళు కంటిన్యూ అయినా ఆపద్ధర్మంగానే కొనసాగుతారు. ఆ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా సరే వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత. అయితే ఈలోపు మొత్తం ఈసీఏ మొత్తం చూసుకుంటుంది. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికలను ఎంత సజావుగా 2024 ఎన్నికలను ఎంత సజావుగా కొనసాగించింది అంటే వాళ్ళు తీసుకున్న కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ, లేదంటే ఎందుకంటే ముందు నుంచే అధికారులను మార్చడం, జిల్లాల్లో చాలామంది ఐపీఎస్ అధికారులను మార్చారు, ఫైనల్గా డీజీపీని కూడా మార్చేశారు. ఎక్కడికక్కడ ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా విధులు నిర్వహించారు. చాలా చోట్ల